వెతుకుతారు. బడి నుంచి ఇంటికి రాకపోయినా, కాలేజీ నుంచి ఇంటికి రాకపోయినా, పొలం నుండి ఇంటికి రాకపోయినా వెతుకుతారు. గుడికి రాకపోతే వెతుకుతారా? స్నానం చేస్తారు, శుభ్రంగా ఉతికిన బట్టలు ఇస్తారు, చేతిలో 5 రూపాయలు పెట్టి గుడికి వెళ్ళి సందా అయినా అంటారు. వాడిని ముందు పంపించి మీరు స్నానం చేసి వెనకాల వస్తారు. వాడు గుడికి వచ్చారో లేదు చూస్తున్నారా? వాడు 5 రూపాయలు కానుకేసాడో లేదు చూస్తున్నారా? వీడు 5 రూపాయలు కానుక తిండో కురుకురులు 2 తింటాడనమాట. తర్వాత మమ్మీ విపరీతమైన కడుపులు నొప్పి, మమ్మీ అయ్యో ప్రభు ఇప్పుడే గుళ్ళో నుంచి వచ్చాను, వీడికి ఎందుకు అయ్యో కడుపులు నొప్పించావని ఏం ప్రార్థన చేయటం స్టార్ట్ చేసింది. వెతికావా? నీ కొడుకు ప్రార్థనలో ఎదుగుతున్నాడా? నీ కొడుకు ఆదివారం గుడికి వస్తున్నాడా? వెతకండి. ప్రేమిస్తేనే వెతుకుతావు, ప్రేమించకపోతే వెతకలేదు. ప్రేమిస్తేనే ఎక్కడ ఉన్నాడు, ఎలా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు, గుడికి వచ్చాడా లేదా, గుళ్ళో కూర్చున్నాడా లేదా అని నువ్వు చూస్తావు. ప్రేమించకపోతే పిల్లల స్వామి రోడ్డు మీద తిరగని మొక్కై వంగనిదే ఏమై వంగదట. చిన్నప్పుడు మరియ యేసు ప్రభుని దేవాలయంలో ఇచ్చింది. 12 ఏళ్ల వయసులో యేసు ప్రభు దేవుడి దగ్గర తీసుకెళ్ళింది. 33 సంవత్సరాలు సిలువ మోస్తుంటే తల్లి కొడుకు పక్కనే ఉందా లేదా అంటే ఆ తల్లి ఆ కొడుకుని ప్రేమించింది కాబట్టి పుట్టినప్పుడు ఉంది, పెరిగి 12 ఏళ్ళప్పుడు ఉంది, చివరికి చనిపోయేటప్పుడు కూడా ఉంది. తోడెందుకు తెలుసా? అయ్యా ఆనాడు సిమియోను చెప్పాడు నీవు చనిపోతావని, చనిపోతే లోకానికి రక్షణ వచ్చిందని చెప్పాడయ్యా. నువ్వు దేవుని ప్రణాళిక నెరవేర్చడంలో నేను కూడా నీకు తోడుంటానని కొడుకు దారి తప్పిపోకుండా తల్లి పక్కనే ఉండి నడిపించిందండి. గట్టి చప్పట్లు కూడా దేవుడు స్తుతిద్దాం. ఈ రోజున నీ 9వ తరగతి చదివే నీ కొడుకు ఊరు చివర నల్లగా చెట్టు కింద ఫోన్ లైట్ పెట్టుకొని మందు తాగుతున్నాడు. నీకు తెలుసా? హోంవర్క్ చేయకుండా స్కూల్కి వెళ్ళి తన్నులు తిని మెదలకుండా వస్తున్నాడు. తెలుసా? ప్రోగ్రెస్ కార్డు ఇస్తే తీసుకురాకుండా వాడే సంతకం పెట్టి ఇంట్లో ఇస్తున్నాడు. అది నీకు తెలుసా? 40,000 50,000 నువ్వు ఎగ్జామ్ ఫీజు, స్కూల్ ఫీజు కడుతున్నావు. వాడు ఎలా చదువుతున్నాడో చూసావా? ఇవన్నీ మనకు అవసరం లేదు. ఎక్కడ చదువుతున్నాడు? మా అబ్బాయి ఎన్ఆర్ఐ నారాయణ చైతన్య భాష్యంలో చదువుతా. మార్కులు ఎన్ని? మంచి మార్కులు వచ్చాయి. పరలోక జపం చెప్పురా, నాకు రాదు. లేదా మరియ కొడుకుని ప్రేమించింది, క్రమములో పెంచింది. మరియ కొడుకుని ప్రేమించింది, దేవుడి సన్నిధి తీసుకొచ్చింది. మరియ కొడుకుని ప్రేమించింది, దేవునిలో ఎదిగేలా చేసింది. మరియ కొడుకుని ప్రేమించింది, దేవుని చిత్తంలో నెరవేర్చడానికి తన వంతు సహాయం చేసింది. ఇక 5వ చెప్పి సమయం లేదు, ముగిస్తా. మరియ మనల్ని కూడా ప్రేమించింది. ఏం చేసింది? మరియ మనల్ని కూడా కానాను విందులో శిష్యులతో ఒక మాట చెప్పింది. ఏ మాట? వెరీ గుడ్. ఆయన చెప్పినట్టు తప్పు చేయమని చెప్పలా, దొంగతనం చేయమనలా, అబద్ధం ఆడమనలా. ఆయన ఏదైతే చెప్తాడో మీరు అదే చేస్తే మీ బ్రతుకులు మారుతాయి. మంగళవార్త జపంలో మనం చెప్పేదేంటి? పరిశుద్ధ మరియమ్మ పాపాత్ములమైన మా కోసం ప్రార్థన చేయండి. ఫాతిమా నగరంలో కనపడిన మరియ ఏమంది? ఫ్రాన్సిస్, జెసింతా, లూసీ కనపడి పాపుల కోసం ప్రార్థన చేయండి. మరియ ఎక్కడ దర్శనమిచ్చినా మనకు చెప్పింది ఒక్కటే, పాపుల కోసం ప్రార్థన. దేవుడి దగ్గరికి, మరియ ద్వారా దేవుడి దగ్గరికి. మరియ మనల్ని ప్రేమించింది కాబట్టే మంచి మాటలతో, దర్శనాలతో, ఉదాహరణలతో మనం దేవుని దగ్గరికి నడిపించింది. కాబట్టి దేవుని బిడ్డలారా, మరియ హృదయం నిష్కళంకమైన హృదయం. కారణాలు ఎన్ని? 5. మొదటి కారణం అంతా మనసున పదిలపరచుకో. రెండవది కత్తి, అమ్మా శ్రమ. మూడవది దేవుని ప్రేమించింది. వెరీ గుడ్. 4వది యేసు ప్రభు వారిని కూడా ప్రేమించింది. 5వది మనలను కూడా ప్రేమించింది. మనం కూడా అలా జీవించుదాం. పిత, పుత్ర, పవిత్ర ఆత్మనామమున అందరూ మోకరించి శిరమును